మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఒక కంపెనీ గురించి మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రీసెంట్గా మంచి రిజల్ట్స్ను కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ కంపెనీ పేరు ఎమికో ఎలక్ట్రాన్ ఇండియా లిమిటెడ్. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న కంపెనీలు మంచి ఆర్డర్స్ని దక్కించుకుంటున్నాయి, మంచి ప్రాఫిట్స్ని మంచి సేల్స్ని కూడా చూపిస్తున్నాయి అనమాట. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ కంపెనీ సేల్స్ అనేది చూస్తే 31% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా 54% ఏది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రిమెంటల్ అనేది కనిపించింది. సో ఈ యొక్క సెక్టార్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే 30-60 మెయింటైన్ చేస్తూ ఉండగా ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ యాక్చువల్గా 28కి నియర్గా ఏంటంటే పిఈ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ ప్రస్తుతం ఈ యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 1110 crores. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రిటైలర్స్ ఫ్లోట్ అనేది చాలా తక్కువగా ఉంది, 18%. సో విచ్ ఈజ్ ఎ గుడ్ అనమాట. రిటైలర్స్ అంటే కామన్ పీపుల్ దగ్గర ఎక్కువ స్టేక్ ఉందనుకోండి, ఆ యొక్క స్టాక్ ఈవెన్ మంచి స్టాక్ అయినప్పటికీ పైకి వెళ్ళే అంటే డ్రాస్టిక్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, స్లోగా వెళుతుంది. బట్ ఇక్కడ రిటైల్ ఫ్లోట్ అనేది బిలో 20% ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ ఏంటంటే ఇది మార్కెట్ క్యాపిటల్ సైజ్ చూసుకున్నట్టు చాలా చిన్న కంపెనీ, బట్ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ మనం చూద్దాం ఒకసారి ఫండమెంటల్గా ఎలా ఉందని చెప్పేసి. ముందుగా వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఐడియా రావడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సప్లైస్ ఆఫ్, ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ కంపెనీ గురించి. ఎమికాన్ ఎలక్ట్రానిక్ ఈజ్ లీడింగ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లైయర్స్ ఆఫ్ వేరియస్ మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇన్ ఇండియా విత్ ఆపరేషన్స్ సపోర్టెడ్ బై నెట్వర్క్ ఆఫ్ సేల్స్ అండ్ సర్వీసెస్ established located at various strategic locations throughout the country. ఓకే, సో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే హెవీ మెషినరీ, కన్స్ట్రక్షన్ మెషినరీ తయారు చేసే కంపెనీగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం, ఒక ఐడియా రావడం జరుగుతుంది. చూడండి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ మైనింగ్కి సంబంధించి లైక్ కోల్ మైనింగ్ అని అటువంటివి, డంపింగ్, ఇవన్నీ సంబంధించిన మెషినరీ అనమాట ఇదంతా కూడాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ప్రొడక్ట్స్ ఇవి 40% మార్కెట్ షేర్ అనేది దక్కించుకున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఈ యొక్క కంపెనీ గురించి మనం ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అయితే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది కంపెనీ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కొద్దిగా తక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ప్రాఫిట్ లాస్ అనేది చూద్దాం. క్వార్టర్లీ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా ఇంక్రిమెంటల్ అనేది కనిపిస్తుంది. ఇది లాస్ట్ 3 quarters మనం కనుక చెక్ చేస్తే ఇక్కడ సెప్టెంబర్ 2023కి అంటే జూన్ 2023కి 6 crores ఇచ్చింది, దాని తర్వాత 12 crores, దాని తర్వాత 8 crores, సడన్గా ఇప్పుడు ఏంటంటే 15 crores అనేది ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ ఎ గుడ్ అనమాట. ఓకే, ఒక రకంగా స్టేబుల్గానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూద్దాం. ఇక ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ నెట్ ప్రాఫిట్లో మనం చూస్తే ఇది మార్చి 20 నుంచి కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9 crores అండ్ 11 crores, దాని తర్వాత 9 crores, 21 crore, దాని తర్వాత 40 crores ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది యాడ్ అయింది. ఓకే, ఈవెన్ దో మనం దాన్ని ఎక్స్క్లూడ్ చేసిన అంటే అదర్ ఇన్కమ్ కోర్ బిజినెస్ నుంచి వచ్చింది కాదు కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసినా సరే ఇక్కడ స్టేబుల్గానే ఉంది దీని యొక్క ప్రాఫిట్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో యా, దిస్ ఈజ్ గుడ్ అనిపిస్తుంది. ఇక టెక్నికల్గా ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. సో ప్రీవియస్గా మనకి 2008లో 745 దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది, ఏది 2008లో. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్ అప్రాక్సిమేట్గా అదే లెవెల్కి రావడం జరిగింది. బట్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయితే అయింది 2023లో జూన్లో అనుకుంటా. అక్కడ నుంచి 750 దగ్గర నుంచి కూడా ఇప్పుడు 1928 దాకా పైకి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మంచి డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది ఇక్కడ. ప్రీవియస్గా ఇది మనకి రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అండ్ లాంగ్ కన్సోలిడేషన్ ఇది ఎప్పుడు నవంబర్ నుంచి కూడా ఒక బాటమ్ అనేది క్రియేట్ చేసింది, ఒక బేస్ అనేది క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా ఒక అటెంప్ట్ ఇక్కడ ప్రయత్నించింది కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది. ఓకే, మంచి రిజల్ట్స్ ఇవ్వగానే చాలామంది మంచి వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి, చాలామంది మేబీ ఇంట్రెస్ట్గా బై చేసి ఉండొచ్చు. డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనకి స్టిల్ ఏంటంటే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది, ఫండమెంటల్గా బాగుంది, ప్రాఫిట్స్ సేల్స్ రెండు కూడా అప్ ట్రెండ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీరు కూడా రేడార్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది మనందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.